మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 1వ చరణం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలెనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలెనే వాడిపోవుదురు. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. మత్సరము అనేటువంటి మాట. ఈ మత్సరము అనేటువంటి మాటను ఇంగ్లీష్ లో చూస్తాం ఎన్వి. దీనికి మరొక పర్యాయ అర్థం అసూయ. మత్సరము, అసూయ అనేది క్రొత్తగా భూమిలోకి వచ్చింది కానే కాదు గాని అది దేవుడు నరుని సృష్టించిన ప్రారంభ దశలోనే మనం గమనిస్తాం. కయీను, హేబేలు అనేటువంటి వారు దేవునికి అర్పణను ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, కయీను యొక్క అర్పణను ఆయన అంగీకరించలేదు. కారణం ఏదేమైనప్పటికీ తన అర్పణ అంగీకరించకపోవటం చేత కయీను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద మత్సరపడ్డాడు, అసూయపడ్డాడు. చివరికి తన సహోదరుణ్ణి చంపి హంతకుడుగా మార్చబడ్డాడు. ఇక్కడ అసూయ, మత్సరము అనేటువంటి పదం ప్రారంభించబడటం మనం చూస్తాం. ఈ మత్సరము ఎక్కడి నుండి ప్రారంభమైనది అని చూసినట్లయితే ఎదుటివారి యొక్క ఆశీర్వాదమును ఎదుటివారు మనకంటే అధికముగా అభివృద్ధి చెందుట చేత వచ్చినటువంటి మత్సరము. ఈ ప్రక్రియను అసూయ అని వాక్యం తెలియజేస్తుంది. అసూయ అనేది ఒకరి వ్యాపారాన్ని బట్టి, ఒకరి వ్యాపార అభివృద్ధిని బట్టి, ఒకరి చదువులను బట్టి, ఒకరి వివాహాన్ని బట్టి, ఒకరి దాంపత్య జీవితాన్ని బట్టి, ఒకరి సంతానమును బట్టి, ఒకరి యొక్క జ్ఞానాన్ని బట్టి, ఒకరి యొక్క ధనమును బట్టి కలిగేటువంటి క్రియ. ఈ అసూయ అనేది మనిషిలోనే ఉండేటువంటి ఒక పెద్ద శత్రువు అని మనం చెప్పుకోవచ్చు. ఆశ నిగ్రహము అనేటువంటి మాటను మనం చూసినప్పుడు నిగ్రహము అనేది మనలో అసూయను కూడా మత్సరమును కూడా జయించేటువంటి తత్వము. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మత్సరము అనేది మనలో ఉండకూడదు అని, వ్యసనము అనేది మనలో ఉండకూడదు అని ప్రభు తేటగా సెలవిస్తున్నారు. ఎందుకని అని చూసినట్లయితే మత్సరపడేవారు ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది, అనుభవింపవలసి వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సరపడకము అని. దుష్కార్యములు చేయు వారిని చూచినప్పుడు వారు ఏ మంచి కార్యములు చేయకయే దీవెనను పొందుకున్నట్లుగా, ఆశీర్వాదమును అనుభవిస్తున్నట్లుగా మన కంటికి కనిపిస్తూ ఉంటారు. అట్టి వారిని మనం చూసినప్పుడు మన ప్రయాస, మన కష్టము వృధా అవుతుందేమో, వారు తక్కువ సమయంలోనూ ఎక్కువ లాభాలను తెచ్చేటువంటి వ్యాపారాలను, జనులను పాడు చేసేటువంటి వ్యాపారాలను చేస్తూ ఉన్నారు. దానిని బట్టి వారు అభివృద్ధి చెందుతున్నారు. మనము నీతి, నిజాయితీ, యథార్థత, నీతిమత్వము అని ప్రభు నామమును అంగీకరించి నిలబడుట చేత మనం అభివృద్ధి చెందలేకపోతున్నాము, మనం అంతటి ఆశీర్వాదాన్ని త్వరితగతిన చూడలేకపోతున్నామని అనుకున్నట్టే మత్సరము. అది అన్ని కోణాలలోనూ మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అది అన్య జనులలోనే గాని, ఆత్మీయుల మధ్యనే గాని, సంఘంలోనే గాని, కుటుంబంలోనే గాని ఈ మత్సరం అనేది వారి జీవితంలోకి ప్రవేశించడానికి ఏ ద్వారాన్నైనా ఉపయోగించుకుంటుంది. కనుక పరిశుద్ధాత్ముడు నేను మనకు సెలవిస్తున్నటువంటి మాట, మీలో మత్సరము ఉండకూడదు, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడవద్దు. మరియు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనములో చూస్తాం, బలాత్కారము చేయువారిని చూచి మత్సరపడకము. బలాత్కారము చేయువారిని చూచినప్పుడు మన దగ్గర బలము లేకపోవడం చేత దానిని పొందుకోలేకపోతున్నాము అనేటువంటి మత్సరం మనలో కలుగకూడదు. ఎందుకంటే ఈ మత్సరము కలిగిన వారు ఎండిపోతారు, వాడిపోతారు, వారు నశించిపోతారనే వాక్యం సెలవుస్తుంది. ఇంకా మనం చూస్తాం ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం, పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము. పాపులను చూచినప్పుడు కూడా మనకు మత్సరం కలుగుతుందా అంటే అవును. పాపము చేయవారు ఆరోగ్యంగాను, పాపము చేయవారు సంతోషంగాను, పాపము చేయవారు ధనవృద్ధి చేసుకున్నవారు గాను, పాపము చేయవారు ఉన్నత చదువులను చదువుతున్నవారు గాను, పాపము చేయవారు అన్ని రంగాలలో ఆరితేరుతూ ఉన్నట్లుగాను కనిపిస్తూ ఉండట చేత మత్సరము కలగవచ్చును. కనుక పాపులను చూచినప్పుడు కూడా మనం మత్సరపడకూడదు. ఇంకా ఈ మత్సరం మనం చూసినట్లయితే ఇంకా పలు వచనాల్లో మత్సరం మనకు ఉండకూడదు అని ప్రభు మనకు తేటగా సెలవిస్తున్నారు. ఇదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనంలో దుర్జనులను చూచి మత్సరపడకము అని చూస్తాం. మరియు 24:19లో దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. ఇలా మత్సరపడకు అనేటువంటి మాటను పరిశుద్ధాత్ముడు మాటిమాటికి రాయిస్తూ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. అది దుష్కార్యమే గాని, బలాత్కారమే గాని, పాపమే గాని, దుర్జనులు చేసేటువంటి క్రియలే గాని, దుర్మార్గులే గాని, భక్తిహీనులే గాని, వారు చేసేటువంటి క్రియలను బట్టి, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి మనం మత్సరపడకూడదు. ఇది క్రైస్తవునిగా నీతిమత్వమును పొందుకున్న వారముగా, ఆయన రక్తంలో కడగబడే పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడిన వారముగా మనకు
తగదు. ఇంతకీ ఈ మత్సరం అనేది మనలోకి ప్రవేశించడం చేత మనకు కలిగేటువంటి నష్టం ఏమై ఉన్నది? ఒక వస్తువును మనం జాగ్రత్తగా వాడుకుంటే అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే దాన్ని మనం సరిగా వాడని ఎడల, దాన్ని శుభ్రపరచని ఎడల, లేదా దానికి కావలసినటువంటి వస్తువులు మనం కల్పింపని ఎడల అది ఆ పరికరము పాడైపోతుంది. అదేవిధంగా మనం నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, క్రీస్తును అనుసరించి సత్యము కొరకు నిలబడాలి అని అన్నప్పుడు మనం దేవునిలో వెలుగుతూ ఉంటాం, ప్రకాశిస్తూ ఉంటాం, ఆశీర్వాదాన్ని, దీవెనను పొందుకుంటూ ఉంటాం. అయితే ఈ మత్సరము అనేటువంటి ఒక చీకటి క్రియ, ఈ మత్సరము అనేటువంటి ఒక బ్యాక్టీరియా, ఈ మత్సరము అనేటువంటి క్రిమి శరీరాన్ని, మనస్సును పాడు చేసేటువంటి ఈ మత్సరం అనేటువంటి పదార్థం మనలకు ప్రవేశించడం చేత మనకు కలిగేటువంటి నష్టం ఏమై ఉన్నది అని చూసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలను మనం చూస్తాం. మొట్టమొదటిగా ఈ మత్సరం వలన మనకు కలిగేటువంటి నష్టం సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. శరీరంలో బలహీనత రావడానికి, మానసికంగా నలిగిపోవడానికి, ఎముకలకు కుళ్ళు పట్టడానికి, ఎముకలు బలహీనపరచబడడానికి గల కారణం ఏదనగా మత్సరము. మనలో మత్సరం ఉండుట చేత మన శరీరం ఆయాసకరమైనదిగా, బాధతోనూ ఇబ్బందులతోనూ ముందుకు నడపవలసి వస్తుంది. అందుకే వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది, మీరు మత్సరము విడిచినట్లయితే, మీలో మత్సరము లేకుండా మీరు యథార్థంగా నిలిచినట్లయితే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది, మీ మనస్సునకు, శరీరమునకు జీవము కలుగుతుంది. కనుక ఈ మత్సరం వల్ల మనకు కలిగేటువంటి నష్టం శరీరము మరియు ఎముకలు మరియు మనస్సు చెడిపోవుట. మరియు ఈ మత్సరమును బట్టి మనకు కలిగేటువంటి నష్టం ఏదనగా గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ చదివినటువంటి మాటల్లో మత్సరము అనేటువంటి పదాన్ని మనం గమనిస్తాం. ఈ మత్సరం మనలో ఉండుట చేత దేవుని రాజ్యానికి వారసము కాలేక అనర్హులముగా మిగిలిపోవలసి వస్తుందని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. ఈ మత్సరము ఎంతో చిన్నదే, ఎంతో అల్పమైనదే అన్నట్లు మనకు అనిపించినప్పటికీ ఈ మత్సరము దేవుని రాజ్యమునకు వారసులు కాకుండా నిలిపివేస్తుంది, నరకానికి త్రోసివేస్తుంది అన్నటువంటి సంగతిని మనం ఇక్కడ చూసినప్పుడు అది ఎంతో ఆలోచింపదగినటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం, సరిచేసుకోవాల్సినటువంటి విషయం. మరియు యాకోబు భక్తుడు ఈ విధంగా రాస్తాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా మత్సరమును, వివాదమును ఎక్కడ నుండునో అక్కడ అలరియు, ప్రతి నీచ కార్యమును ఉండును. మత్సరం ఉన్నట్లయితే ఒక మనిషిలో, ఆ మనిషి ఎక్కడుంటే అక్కడ అల్లరి, వివాదము, నీచ కార్యములు నిలిచి ఉంటాయి. మత్సరము చేత కుటుంబంలో సమాధానము ఉండదు, మత్సరము చేత సంఘాలలో ఐక్యత ఉండదు, మత్సరము చేత శరీరానికి ఆరోగ్యం ఉండదు, మత్సరము చేత చివరకు నరకంలోకి పడవలసి వస్తుంది, అగ్ని గంధకముల చేత కాల్చబడవలసి వస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మత్సరమును గురించి మనం ధ్యానించినప్పుడు ఇంకా అనేకమైనటువంటి లోతైనటువంటి అంశాలను మనం గమనిస్తాం. ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేసి ఉండగా, ఈ మత్సరం అనేది మనలో ఒకవేళ అపవాది క్రియగా, చీకటి క్రియగా, ఒక బ్యాక్టీరియా వలె, శరీరాన్ని పాడు చేసేటువంటి ఒక క్రిమి వలె మనలో ఒకేలా ప్రవేశించి ఉన్నదేమో, లేదా ఇదివరకే ప్రవేశించి ఉన్నదేమో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి ఈ మత్సరమును మనలో నుండి బయటకు తీసివేసినట్లయితే మనము దేవుని చేత జీవం పొందుకొనగలుగుతాం, దేవుని ద్వారా దీవెనలను పొందుకొనగలుగుతాం, దేవుని యొక్క సహాయంను అనుభవించగలుగుతాం, దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనం వారసులుగా మార్చబడగలుగుతాం. కనుక ఇట్టి అమూల్యమైనటువంటి విషయాలు మనం గుర్తించిన వారంగా, మత్సరం అనేది ఎంతో ప్రాణాంతకమైనదని, అది శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా హాని కలిగించి అగ్నిలో కాల్చబడినట్లుగా చేస్తున్నటువంటి సంగతిని మనం నేడు గుర్తించి ఉండగా, మత్సరంను విడిచిపెట్టి మహోన్నతుడైనటువంటి ప్రభు యొద్దకు చేరదాం, ఆయన స్వరూపులకు మార్చబడదాం, ప్రేమను, సమాధానాన్ని, నెమ్మదిని, ఐక్యతను కలిగిన వారంగా ఆయన స్వరూపులకు మార్చబడి ఆయన రాజ్యానికి వారసులుగా చేర్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి.
మత్సరము అనేటువంటి క్రియ మనిషికి ఎంత ప్రమాదకరమైనదో అనేటువంటి విషయాన్ని మీరు ఎంత తేటగా వివరించారు. దుష్కార్యములు చేయవారు చూచి, బలాత్కారము చేయవారిని చూచి, పాపులను చూచి, దుర్జనులను చూచి, దుర్మార్గులను చూచి, భక్తిహీనులను చూచి మేము మత్సరపడకూడదని నీ మీద, నీ ప్రణాళిక మీద విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగాలని మీరు సెలవిచ్చారు. తండ్రి, వాక్యాన్ని ప్రతి వారు మత్సరపడక నీ మీద ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో నీ యొక్క రాజ్యానికి వారసులట్టు కృప దయచేయండి. వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడకు రాజ్యానికి సిద్ధపరచమని పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.